నమస్తే, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు రియల్ రివ్యూ ఆర్ఆర్. ఈ వీక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయినాయి. దానికి సంబంధించిన రివ్యూస్ ఇప్పుడు నేను ఇచ్చేయబోతున్నాను. సో లెట్స్ బిగిన్ ద షో. రామ్ చరణ్ మొత్తానికి సక్సెస్ కొట్టేశాడు. పెద్ద సినిమా ఇంకా టాప్ గేర్ లోనే దూసుకుపోతోంది. సొంత ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం పెద్ది అనే కుర్రాడు ఎంతగా కష్టపడ్డాడో, ఎంత దూరం వెళ్ళాడో ఈ సినిమాలో చూపించారు. 3 ఆటలతో సినిమా ఉంటుంది. దీనిలో రామ్ చరణ్ క్రికెట్ ఆడతాడు, కుస్తీలు పడతాడు, రన్నింగ్ కూడా చేస్తాడు. ఇవన్నీ కూడా ఒక లక్ష్యం కోసం చేస్తూ ఉంటాడు. అదేంటో ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ చూడని వాళ్ళకి ఇది సస్పెన్స్ అనే చెప్పాలి. రామ్ చరణ్ 3 ఆటల్ని ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలిస్తే నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సినిమా తీసింది ఎవరో తెలుసు కదా, బుచ్చిబాబు శానా. స్టోరీని పాన్ ఇండియా స్థాయిలో తీసుకున్నాడు. 3 గేమ్స్ పెట్టేసి వాటికి ఒకే ఊరితో ముడిపెట్టాడు. సెంటిమెంట్ సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని చూసేటప్పుడు మనం నిజంగానే ఎమోషనల్ అయిపోతాం. ఎందుకో లగాన్, దంగల్ సినిమాలు చూసి బుచ్చిబాబు బాగా ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది. స్టోరీని ఆ రేంజ్లో రాసుకున్న తెలుగు నేటివిటీకి తగినట్టుగా తీశాడు కాబట్టి మన వాళ్ళకి బాగా ఎక్కేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కి మంచి కిక్ వస్తోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ద గెటప్ సరిగ్గా సరిపోయింది. ఊర మాస్ లాగా కనిపించాడు. చికిరి చికిరి పాటలో బ్యాట్తో స్టెప్ వేశాడు కదా, అది బాగా పాపులర్ కూడా అయింది. ఆ స్టెప్ని కంపోజ్ చేసింది ఎవరో కాదు, రామ్ చరణే. ఏదో టీవీ షోలో జానీ మాస్టరే చెప్పినట్టు బాగా గుర్తు. ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచే పెద్ద క్యారెక్టర్కి హైప్ తీసుకొచ్చారు. దానికి తగినట్టే రామ్ చరణ్కి ఎలివేషన్ షాట్స్ కూడా పెట్టారు. ఇక్కడే మాస్ జనం బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా జగపతి బాబుకి మంచి పేరు తెచ్చింది. అప్పల సూరి పాత్ర చేశాడు కదా, దానికోసం ఆయన్ని పూర్తిగా మార్చేశారు. అంటే డిఫరెంట్గా మేకప్ చేశారు. ఆ గెటప్లో ఆయన షూట్లోకి వస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేదట. రోడ్లో కూడా జగపతి బాబు పోతుంటే ఎవరో ముసలాయన అనుకున్నారంట. ఇకపోతే జాన్వీ కపూర్ పాత్రని ఇంకాస్త బాగా డిజైన్ చేసుంటే బాగుండేది. సో కొంచెం బోల్డ్గా కనిపించింది. బుచ్చిబాబు ఎందుకు అలా చేశాడో ఏమో. శివరాజ్ కుమార్ యాక్టింగ్ గురించి చెప్పేదేముంది, అత్తర కొట్టేశాడు. అన్నిటికీ మించి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఆ మ్యూజిక్ వల్లే చాలా సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమా చాలా రిచ్గా అనిపిస్తోంది. మొత్తానికి రంగస్థలం తర్వాత రామ్ చరణ్కి పెద్ద మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.8 out of 5. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, ఈ సినిమాలు గుర్తున్నాయా? వీటిని తీసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గుర్తున్నాడా? ఆయనకిప్పుడు 94 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఆయన యంగ్ జనరేషన్తో పోటీ పడుతూ సింగీతం అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఇప్పుడు బయటికి తీసి కొన్ని గ్రాఫిక్స్ యాడ్ చేసి జనాల్లోకి వదిలాడు. కథ ఎప్పుడో రాసిందే అయినా ఇప్పటి జనాలకి సరిగ్గా సరిపోతుంది. మనిషిలో ఉన్న అత్యాస, స్వార్థము వాళ్ళకి ఎంతటి కష్టాలు తెచ్చిపెడుతుందో చెప్పే స్టోరీ కాబట్టి ఎప్పుడైనా యాప్ట్గానే ఉంటుంది. సో సింగీతం శ్రీనివాసరావుని అభిమానించే నాగ్ అశ్విన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటమే కాదు, ఆయన పేరు కలిసొచ్చేలాగా సింగ్ గీతం అని టైటిల్ కూడా పెట్టాడు. గురుదక్షిణ ఇలా కూడా ఇవ్వచ్చా ఏమో. ఇంకా సింగీతం ఏ సినిమా తీసినా దానిలో ఏదో ఒక వెరైటీ ఉంటుంది. దీనిలో కూడా అదే ఫాలో అయ్యాడు. అదేంటంటే ఈ సినిమాలో జనాలు మాట్లాడుకోరు, పాడుకుంటారు. ఏం చెప్పాలన్నా పాటల రూపంలో చెప్పుకుంటారు. ఎందుకలా అంటే ఒక శాపం వల్ల. శాపం ఎలా వచ్చింది అంటే ఒక తప్పు చేస్తారు కాబట్టి. ఆ తప్పు చేసింది ఎవరు అని అడిగితే ఇంకెవరు, ఊరి జనాలు. అదే కుబేరపురం జనాలు. ఊళ్ళో బంగారం దొరుకుతుంటే తీసుకుని పోవచ్చు కదా, అత్యాశకు పోయి ఇంకో తప్పు చేస్తారు. దానివల్లే అన్ని తిప్పలు వచ్చి పడతాయి. ఈ జనాలు చేసిన తప్పేంటి, దానివల్ల వచ్చిన తిప్పలేంటో తెలియాలంటే సినిమా చూసేయాలి. ఈ సినిమాలో 3 టీనేజర్స్ మెయిన్ రోల్స్ చేశారు. హీరో అయాన్ కొత్తవాడైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లాగా ఆడుతూ పాడుతూ నటించేశాడు. శాలిని కొండెపుడి మొదట్లో నెగిటివ్గా కనిపించిన తర్వాత పాజిటివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అహల్య బుమ్రా పాత్ర మానవత్వాన్ని చాటేలా ఉంటుంది. చెట్టుని అమ్మలా ప్రేమించే పాత్రలో ఒదిగిపోయిందని చెప్పాలి. రాహుల్ రవీంద్రన్,
నివేదా పేతురాజ్ తెర మీద కాసేపు కనిపించిన స్టోరీని మలుపు తిప్పే పాత్రల్లో మెరిసిపోయారని చెప్పాలి. అలాగే నాగ్ అశ్విన్ లక్కీ చామ్గా భావించే విజయ్ దేవరకొండ అనుదీప్తో కలిసి స్పెషల్ అపిరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం వేసిన కుబేరపురం గ్రామం సెట్ అచ్చం నిజమైన గ్రామంలాగే ఉంటుందంటే నమ్ముతారా? ఇంకా గనులు తవ్వే సన్నివేశాలను కూడా చాలా సహజంగా కనిపించేలా తీశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మాటల్ని పాటలుగా స్వరకూర్చి మంచి సాంగ్స్ చేశాడు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. దేశభక్తి సినిమాలు మన వాళ్ళు బాగానే చూస్తారు. ఆ మధ్య ముంబై బాంబు పేలుళ్ల మీద వచ్చిన సినిమా 26/11 జనాల్లో మంచి రెస్పాన్స్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే నేపథ్యంలో భారత భాగ్య విధాత అనే సినిమా వచ్చింది. విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించే కంగనా రనౌత్ ఈ సినిమాలో అంజలి కుల్తే అనే నర్స్గా లీడ్ రోల్ చేసింది. ఇంకా ప్రొడ్యూసర్ కూడా తనే. జనరల్గానే కంటెంట్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకొని కంగన ఈ సబ్జెక్ట్ నచ్చటం వల్ల తనే ప్రొడ్యూసర్గా మారానని చెప్పింది. ఈ సినిమా టైటిల్ లాగానే స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 26/11 ముంబైలో బాంబు దాడులు జరిగాయి కదా, అదే టైంలో కామా హాస్పిటల్ మీద కూడా దాడి జరిగింది. ఉగ్రవాదులు చేసిన ఆ మారణ కాండలో కొంతమంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అప్పుడు అక్కడున్న హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులు ప్రాణాలకి తెగించి వాళ్ళని కాపాడారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 400 మందిని సేవ్ చేశారు. మరీ ముఖ్యంగా 20 మంది గర్భవతులకి డెలివరీలు చేసి రోజుల వయసున్న పిల్లల్ని నర్సులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన ప్రతి ఒక్కరి మనసుని కదిలించింది. ఆ నర్సుల్లో ఒకరైన అంజలి కుల్తే జీవితం ఆధారంగా చేసుకుని తీసిందే భారత భాగ్య విధాత. అంజలి కుల్తేగా నటించిన కంగన ఇలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సెటిల్డ్గా యాక్ట్ చేసిందని చెప్పాలి. ఇంకా సినిమాలో గిరిజా ఓక్ ఒక నర్స్గా కనిపించింది. తను మామూలుగానే స్టేజ్ ఆర్టిస్ట్, సోషల్ మెసేజ్ ఉండే ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ పాత్రలో తను జీవించేసిందనే చెప్పాలి. స్మితా తాంబే, అమృతా నామ్దేవ్, ఇషా డియోల్, సుహితా తట్టే కూడా కథకి సపోర్ట్ ఇచ్చే పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా గాయపడ్డ వాళ్ళకి శరవేగంగా ట్రీట్మెంట్ ఇవ్వడంలో నర్సులు ఎంతటి చాకచక్యం ప్రదర్శించారో దర్శకుడు మనోజ్ తపాడియా చాలా క్లియర్గా చూపించాడు. ఉగ్రవాదుల విధ్వంసము, గాయపడ్డవారి ఆవేదన, నర్సుల సాహసం అన్ని సీన్స్లోనూ భావోద్వేగాలు ఉండేలా కథని రూపొందించాడు. అలాగే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కంటెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టి సహజత్వానికి దగ్గరగా ఉండేలా సినిమా తీశాడు. కాబట్టి కమర్షియల్ హంగులు కోరుకునే వాళ్ళకి ఈ సినిమా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ సినిమా ఎక్కువ శాతం హాస్పిటల్స్లోనే తీశారు. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అమన్ పంత్ ఇచ్చిన మ్యూజిక్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. దాంతోనే సీన్స్ ఎలివేట్ అయ్యాయి. భారత భాగ్య విధాత సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2 అవుట్ ఆఫ్ 5. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన రియల్ రివ్యూ. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను ఇచ్చేస్తాను. సేమ్ టైం, సేమ్ షో. స్టే ట్యూన్డ్. బాయ్.